మనిషి పుట్టిన తర్వాత జీవితంలో ఉండే అన్ని రకాలైనటువంటి మంచి రుచులు, చెడ్డ రుచులు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే సుఖము ఉంటుంది, ఆనందము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, విచారము ఉంటుంది. ఇవన్నీ కూడా జీవితంలో ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక తెలుగు డిక్షనరీ ఓపెన్ చేసి మనం పదాలను గమనించుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా మనకు ఆ డిక్షనరీలో కనిపిస్తాయి. ఒక డిక్షనరీలో అవన్నీ ఉన్నాయి అంటే ఒక జీవితంలో కూడా అవన్నీ ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. సుఖం వస్తూ ఉంటుంది. దానికి వ్యతిరేక పదం దుఃఖం వస్తూ ఉంటుంది. అనుబంధం వస్తూ ఉంటుంది. విరోధం వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక జీవన క్రమంలో మనం ఇవన్నీ అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది అని ముందుగానే మనం నిర్ణయించుకుని తీరాలి. జీవితం అదే. జీవితం అంటే అది పుట్టిన తర్వాత మనం ఇవన్నీ కూడా అనుభవించాల్సి ఉంటుంది అని తెలుసుకోవాలి. జీవితం కేవలం ఆనందానికే అనుకోవడం చాలా తప్పు అభిప్రాయం. జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి, సుఖదుఖాలుంటాయి, బాధలుంటాయి. అనేక రకాలైన సమ్మేళనమే జీవితం. ఏదో ఒకదానికే పరిమితమైనది కాదు జీవితం. ఒక ఆనందానికే పరిమితమైనది కాదు జీవితం. ప్రపంచ విజేతలైనా సరే, ఎంత ధనాన్ని సంపాదించిన వారైనా సరే, ఎంత కీర్తిని సంపాదించిన వారైనా సరే, ఎవరైనా సరే అన్ని రకాల రుచులని, అన్ని రకాల భావనలని జీవితంలో అనుభవించాల్సి వస్తుంది. అందున ఆనందం సంగతి ఎలా ఉన్నా, సంతోషం సంగతి ఎలా ఉన్నా, జీవితం కలిసి వస్తుంటే సుఖంగా వెళుతున్న జీవితం ఎలా ఉన్నా, ఆ జీవితం గడిచిపోతూ ఉంటుంది. సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది. బాధ తెలియదు, బరువు తెలియదు. కానీ దుఃఖం కలిగినప్పుడు మాత్రం జీవితం ఆగిపోయిన అనుభూతి కలుగుతుంది. నడుస్తున్న జీవితం చతికిల పడిపోయినట్టు అనిపిస్తుంది. ఏదైనా కోల్పోయినప్పుడు, ఎవరన్నా దగ్గర వాళ్ళని కోల్పోయినప్పుడు, ఏదైనా ఒక ప్రయత్నం విఫలమైనప్పుడు, ఆస్తిని కోల్పోయినప్పుడు, ఆంతరంగిక మిత్రుని కోల్పోయినప్పుడు, తీవ్రమైన నష్టం జరిగినప్పుడు, దుఃఖం అనేది అనివార్యంగా వస్తుంది. జీవితంలో అది కూడా ఒక భాగంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా ఉంటాయి జీవితంలో. ఉండకుండా జీవితం వెళ్తే సరే. కానీ ఉంటుందనేదే మనం ముందుగా నిర్ణయించుకోవాలి, తెలుసుకోవాలి. ఇంచేత దుఃఖం కూడా అనివార్యంగా మన జీవితంలో వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు, కుటుంబంలో వ్యక్తులు చనిపోయినప్పుడు, ఇంకా దగ్గరగా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు తప్పనిసరిగా ఆ దుఃఖం తీవ్రవాతి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. స్వయంగా ఆ వ్యక్తి జీవితం మీదే విరక్తి కలిగించేంత దుఃఖాన్ని కూడా కలిగించే శక్తి ఆ దుఃఖానికి ఉంటుంది. అది ఒక భాగం జీవితంలో. ఏ వ్యక్తితో అయినా తీవ్రమైన అనుబంధం ఉన్నప్పుడు, ఆ అనుబంధం సడన్‌గా తెగిపోయినప్పుడు, దూరమైనప్పుడు, ఇంకా మనం కలగదు అని అనుకున్నప్పుడు తీవ్రమైన దుఃఖం కలగడం సహజం. ఆ దుఃఖానికి అక్కడ ఆ సందర్భం ఉంటుంది. అయితే జీవితంలో ఏదైనా ఒక భాగంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఆనందమైన, సంతోషమైన, సంబరమైన, దుఃఖమైన ఒక భాగం మాత్రమే. ఆ భాగాన్ని ఆ సమయంలో అనుభవించి తీరాల్సి ఉంటుంది. అదే జీవితంగా భావించడం అనేది జీవితానికి సంబంధించినటువంటి అర్థానికి విరుద్ధంగా మనం భావించాల్సి ఉంటుంది. జీవితం నడవాల్సి ఉంటుంది. జీవితం పరిగెట్టాల్సి ఉంటుంది. జీవితం ఉల్లాసంగా వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని దుఃఖ కారణాలు కొంతకాలం జీవితాన్ని ఆపచ్చు. ఆ వ్యక్తుల అనుబంధాన్ని బట్టి వ్యక్తుల్ని నిర్వీర్యుల్ని చేయొచ్చు. నిరాశలో ముంచి ఎత్తచ్చు. ఒకచోట చతికిలబడేలా చేయొచ్చు. కనీసం ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏమీ తెలలేని పరిస్థితిని కూడా క్రియేట్ చేయొచ్చు. ఆ వ్యక్తితో ఉన్నటువంటి మానసిక అనుబంధాన్ని బట్టి. కానీ ఆ పరిస్థితిని దాటాల్సిన అవసరం జీవితం అనే దానికి ఉంది.
ఈ దుఃఖాలు, ఈ ఆనందాలు వీటన్నిటికన్నా కూడా ఉన్నతమైంది జీవితం. జీవితంలో వచ్చే వేటికన్నా కూడా జీవితం గొప్పది. ఆ విషయాన్ని ముందుగా గ్రహించాలి. జీవితంలో వచ్చే అనేక ఎత్తుపల్లాలు, సుఖదుఖాలు, బాధలు వీటన్నిటికన్నా కూడా జీవితం ఉన్నతమైనది. దానికి విలువిచ్చి తీరాలి. అది విలువైనది. అది దుర్లభంగా లభించేటువంటి అవకాశం. దాన్ని దుర్వినియోగం చెయ్యడానికి మనం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. దుఃఖం అనుభవించినప్పటికీ కూడా దాని నుంచి ప్రయత్నించి బయటపడాల్సిన అవసరం ఉంది. అది కొంతకాలం అనుభవించినప్పటికీ దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం మొదలుపెడితే తప్పనిసరిగా ఆ ప్రయత్నం సఫలమవుతుంది. బయటకొచ్చే పరిస్థితి జరుగుతుంది. మిగిలిన జీవితానికి సంబంధించిన కర్తవ్యాలుంటాయి. వ్యక్తి తను బ్రతకాల్సిన కర్తవ్యం ఉంటుంది. తన జీవితాన్ని నడిపించాల్సిన కర్తవ్యం ఉంటుంది. అలాగే తనని నమ్మిన వాళ్ళ జీవితాన్ని నడిపించాల్సిన కర్తవ్యం ఉంటుంది. పిల్లలుంటే వాళ్ళని చదివించాల్సిన కర్తవ్యం ఉంటుంది. వాళ్ళకి జీవితాలను ఇవ్వాల్సిన కర్తవ్యం ఉంటుంది. వాళ్ళ జీవితాలను కూడా ఆపేసే అధికారం గాని, హక్కు గానికి లేదని భావించాలి. మనతో ముడిపడి ఉన్న జీవితాలను గమనించాలి. ఆ దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. దుఃఖం అనేది నిజం అనేది అంగీకరిస్తే దాని నుంచి బయటపడడం కూడా అంతే నిజం అనేది మనకు అర్థమవుతుంది. నెమ్మదిగా బయటపడాల్సి ఉంటుంది. మిగిలిన జీవితాలతో ముడిపడి ఉన్న మన బాధ్యతల్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముందుగా మన జీవితానికి మనం బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ బాధ్యతలనైతే తప్పించుకోవడం తప్పవుతుంది. మనల్ని నమ్మిన వాళ్ళ జీవితాలకు సంబంధించిన వాటి కర్తవ్యాలు కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. అది నిజంగా అలా చేయగలిగిన నాడు ఆ దూరమైన వ్యక్తులకు ఇచ్చే నివాళిగా భావించాలి. మనం దుఃఖంలో కొనసాగుతూ ఉంటే వారి ఆత్మ ఏమీ సంతోషించదు. వారి ఆత్మ ఏమీ శాంతించదు. వారి ఆత్మ ఏమీ నెమ్మదిగా ఉండదు. వారు బ్రతికి ఉండగా ఎంత సుఖపడాలని కోరుకుంటారో, దూరమైనప్పుడు కూడా వారి ఆత్మ అనే ఒక భావన మనలో ఉన్నట్లయితే, ఆ భావన గురించి మనం ఆలోచిస్తే, మనం సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే వారి ఆత్మ శాంతిస్తుంది. అంతేగాని మనం బాధని కొనసాగిస్తూ, దుఃఖాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే, ఎవరి కోసమైతే మనం బాధపడుతున్నామో, వారిని బాధపెడుతున్నట్టుగానే మనం భావించాల్సొస్తుంది. వారిని వారి దుఃఖాన్ని కలగజేస్తున్నట్టుగానే భావించాల్సొస్తుంది. వారిని అశాంతి పాలు చేస్తున్నట్టుగానే భావించాల్సొస్తుంది. కాబట్టి తప్పనిసరిగా జీవితంలో అనివార్యమైనటువంటి దుఃఖం కలిగినప్పుడు దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించి తీరాలి. ముఖ్యంగా ఎవరైనా దూరమైనప్పుడు ఆ దూరమైన వ్యక్తుల శాంతి అనేది ఒకటి అవసరం. ఆ వ్యక్తుల యొక్క ఆనందాన్ని చూడాల్సిన బాధ్యత కూడా మిగిలిన వాళ్ళకు ఉంటుంది. దుఃఖిస్తూ ఉంటే వాళ్ళేమీ ఆనందంగా ఉండరు, సంతోషంగా ఉండరు. ఎక్కడ ఏ లోకంలో ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళు మనల్ని చూసి గర్వంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి అన్నట్లయితే మన జీవన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి తీరాలి. మన జీవన బాధ్యతల్ని మనం నిర్వర్తించి తీరాలి. వాటిలో విజయాలను సాధిస్తుంటే పైన సంతోషిస్తారు. ఎక్కడున్నా వారి ఆత్మ శాంతిస్తుంది, సంతోషిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇది జీవితం. జీవితం ఇలాగే ఉంటుంది. జీవితాన్ని ఇలాగే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకుంటే ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆ విధమైన జ్ఞానాన్ని సంపాదించాల్సి ఉంటుంది. ఆ విధమైన జ్ఞానాన్ని సంపాదిస్తే గానీ దుఃఖాన్ని జయించం. అజ్ఞానంలో ఉన్నట్లయితే దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. అటు ఇక్కడ పెరుగుతూ ఉంటుంది, అక్కడ మనల్ని, మన ఆనందం మీద, వాళ్ళ ఆత్మశాంతికి ఆధారపడి ఉన్న వాళ్ళకి దుఃఖం కలుగుతుంది. అంచేత తప్పనిసరిగా ఎప్పుడైనా ఎక్కడైనా సరే జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకుని, జ్ఞానాన్ని గ్రహించి ముందుకు వెళ్ళాలే తప్ప ఆగిపోవడం అనేది అజ్ఞానంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్తవ్యాలుంటాయి, నిర్వహించవలసిన బాధ్యతలుంటాయి. వాటిని పక్కన పెట్టి కర్తవ్య రహితంగా ఉండడం అనేది చాలా తప్పు. జీవితంలో ఏమి నష్టపోయినా సరే, అది వ్యాపారంలో నష్టపోవచ్చు, వ్యక్తులు నష్టపోవచ్చు,
ఏదైనా జీవితంలో తీవ్ర నష్టం జరిగినప్పుడు చేయాల్సిన పని కొద్దిసేపు దుఃఖం అనుభవించినప్పటికీ తర్వాత కర్తవ్యంలోకి వచ్చి తీరాలి. అది బాధ్యత. అది వ్యక్తి యొక్క జీవన పరిణామ క్రమం. మన పరిణామ క్రమాన్ని గమనిస్తూ ఉంటే ఎన్నో తుఫాన్లు, ఎన్నో భూకంపాలు, ఎన్నో తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా ప్రపంచం కొనసాగుతూనే ఉంది. ప్రపంచం ఎక్కడ ఆగల. ఎన్నో యుద్ధాలు జరిగినా సరే, ప్రపంచ యుద్ధాలు జరిగినా సరే, ప్రపంచం అనేది కొనసాగుతూ ఉంటుంది. అది కర్తవ్యం. అలాగే వ్యక్తి కూడా తన జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ జ్ఞానాన్ని గ్రహించి నష్టాల్ని అంగీకరించి, ఈరోజు వచ్చిన నష్టాన్ని అంగీకరించి దాన్ని మరొకసారి లాభంగా మార్చుకునే పరిస్థితి ఉండాలి. అలాగే దుఃఖాన్ని ఆనందంగా మలుచుకునే పరిస్థితి ఉండాలి. కర్తవ్యాలను నిర్వహించుకుంటూ వెళ్ళటమే ఆనందాలను సృష్టించుకోవడంగా మనం భావించాలి. కాబట్టి జీవితంలో ఎక్కడైనా నష్టం, ఎవరి వల్ల అయినా నష్టము, ఎవరైనా దూరమైన బాధ కలిగినప్పుడు తప్పనిసరిగా జీవితం విలువైనది అనే విషయాన్ని గ్రహించి జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా ఆ నష్టాల్ని భర్తీ చేసుకోవచ్చు అనే విషయాలు మనం గ్రహించి తప్పనిసరిగా జీవితాన్ని మునుముందుకు విజయవంతంగా నడిపించాల్సిన బాధ్యత ఉందని గ్రహించి ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన కర్తవ్యం నిర్వర్తించి తీరాలి.